లింగం ఇదేం చేస్తుందంటే గురి శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు మరియు మన ఎన్నో సేవలు, ఆ తర్వాత దిగ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు అందరూ కూడా చదువు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం నిమిత్తే కానీ వాళ్ళందరికీ అంబులెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మా గవర్నమెంట్ మంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే సేవ అనేది చాలా పెద్ద భాగ్యం, అది అందరు చేయలేరు, అందరికి రాదు కూడా. అది కాబట్టి వెంకటరెడ్డి గారి ఎక్కువ కష్టం వస్తే కూడా తట్టుకోలేరు సారు, కాబట్టి ఎక్కువ సంతోషం కూడా తట్టుకోలేరు. కాబట్టి ఏదేమైనా సరే ఈ సేవ మీద ఉన్న దృక్పథంతో దాన్ని అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే NPL 6 ద్వారా ఎవరైతే ఆడుతున్నారు వారందరూ కూడా క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంకా మునుముందు ఈ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళందరి టాలెంట్ బయటకు వస్తుంది, వాళ్ళకు కూడా మునుముందు రంజీ కూడా రికమెండ్ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భోజన సదుపాయం, తర్వాత టాలెంట్ రోజు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వినియోగించుకోవాలి. ఆ తర్వాత నల్గొండ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇది మినీ హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బైపాస్ రోడ్డు, ఇప్పుడు గుట్ట మీద రోడ్డు, ఇట్లా చాలా మంత్రి గారు చాలా డెవలప్ చేస్తారు నల్గొండ. కాబట్టి రోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉండే వాళ్ళు నల్గొండలో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది చాలామంది, ఎందుకంటే నల్గొండ సెంటర్ ఇది. ఇటు పోవడానికి గంట అయితే, అటు పోవడానికి గంట అవుతుంది, అన్నిటికీ సెంటర్ ఉంది. కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతుంది. మా మంత్రి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా అభివృద్ధి చేస్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నల్గొండ శ్రద్ధ పెట్టారు. గతంలో చాలామంది అబద్ధాలు ఆడిపోయారు, కానీ మన రోడ్డు పని చేయలేదు. ఇక్కడ మనం తప్పకుండా పనిచేసి చూపిస్తామని చెప్పి ముగిస్తుంది. ఈ కాలేజ్ గ్రౌండ్లో NPL 6 ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 డేస్ వరకు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ శంకరయ్య గారికి, మున్సిపల్ చైర్మన్ మాజీ పురుషమారి గారికి, అలాగే నిర్వాహకులు, కౌన్సిలర్లు, క్రీడాకారుల అభిమానులందరికీ, ఈ టీంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నల్గొండ NPL తరఫున అందరికి శుభాకాంక్షలు చేసుకుంటూ, గతంలో NPL 6 అంటే ఇప్పుడు 5 అయిపోయినాయి. ఆ 5 ఉన్నప్పుడు ప్రీతం నాయకు కోమటిరెడ్డి వెంకట గారు ఇదే గ్రౌండ్లో పెద్ద చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే NPL 7 వరకు పెద్ద గ్రౌండ్ చేసుకొని ఆడే విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మనకి దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,22,220 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏమో 1,11,110 రూపాయలు ఫస్ట్ సెకండ్ ప్రైజు, అలాగే 3 ప్రైజు బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నీ ఉంటాయి, రోజు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం జరిగే ప్రతి ఉన్న వాళ్ళకి ఇక్కడ క్రీడాకారులందరికీ నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు అభినందిస్తూ, నల్గొండ పట్టణంలో ఇంత మంచి అంటే ఒక 20 డేస్ వినోదపురం దాదాపు ఒక 3-4 వేల మంది చూస్తుంటారు ఇట్లా గ్రౌండ్కి వస్తుంటారు. అంటే క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది. ఆ క్రేజ్ను NPL 6 ద్వారా అందరికీ వచ్చి ఆసక్తిగా చాలా సంతోషంగా ఉంది. అలాగే క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా NPL బృందానికి, ఈ NG కాలేజీలో క్రికెట్ ప్రారంభించుకున్న ముఖ్య అతిథులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఫైనల్ జరిగే విధంగా ఆ రోజు ప్రతి క్రీడ వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఇక్కడ చేసిన అందరికీ మరి అన్నదానం జరుగుతుంది. అదే రోజు బ్లడ్ క్యాంప్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మన మంత్రి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫైనల్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ వినియోగించుకొని మాకు అందరూ సహకరించి, అన్ని టీములు మాకు సహకరించి ఫైనల్ మంచిగా అయ్యే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అందరి ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరియు
మ్యాచ్ ఫిషింగ్ చేస్తాడు